కమల్ బయటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బైక్‌ని చూసి అబ్బబ్బా! ఎంత బావుంది ఈ బైక్ నా బుజ్జి ముండ అని చెప్పేసైతే ముద్దులు పెడుతూ ఉంటాడు. ఒక్కసారి రైడ్ చేస్తాను అని చెప్పేసైతే అలా ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన వాళ్ళమ్మ అయితే "నీకు ఈ బైక్ నచ్చిందా? సరే అయితే ఒక 5,00,000 కదా నీకు కొనిపెడతాను" అని చెప్పి అక్కడ ఉన్న అవనిని 5,00,000 అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే "లేదత్తయ్య లాకర్‌లో 5,00,000 లేదే ఇప్పుడు ఎలా ఇవ్వగలను నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నిజంగానే 5,00,000 లేదా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు అక్కడ ఉన్న అవని అవునత్తయ్య లేదు కాబట్టే లేదు అంటున్నాను కదా! ఉంటే నేను ఇచ్చి ఉండేదాన్ని కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బైక్ మేనేజర్ అయితే సరే మీ కాడ ఉన్నప్పుడు చెప్పండి మళ్ళీ ఈ బైక్‌ని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆ బైక్‌ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కమల్ అయితే అయ్యో! అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని సరేలేరా తర్వాత డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం అని చెప్పేసైతే నచ్చజెప్పుతూ ఉంటుంది. ఇంతలో అవని తన రూమ్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వాళ్ళ అత్తయ్య వచ్చి అవని ఒకసారి లాకర్ కీస్ ఇవ్వు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే అత్తయ్య అని చెప్పేసి తనకి లాకర్ కీస్‌ని ఇస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య తీసుకొని వెళ్ళి లాకర్‌ని ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డబ్బును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవని ఇలా చేసింది? డబ్బులు ఉంటేనే లేవు అంటున్నదేంటి అని చెప్పేసైతే అనుకుంటూ చాలా గట్టిగా అవని అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చి చూస్తూ ఉంటారు. ఏంటి అవని లాకర్‌లో డబ్బు ఉంటే లేదు అని నాకెందుకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.